హలో అండి, వెల్కమ్ టు విఎల్ తెలుగు రుచులు. ఈరోజు మిర్చి బజ్జీ ఎలా చేసుకోవాలో నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూద్దామా. మరి మనకి స్ట్రీట్ లో ఎలా అమ్ముతారు బళ్ళ మీద, హెల్దీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి. ఈజీగా చాలా ఎమ్మీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూద్దామా. వాము, పుట్నాల పప్పు, ఉప్పు, కారం, శనగపిండి, నిమ్మకాయ, ఉల్లిపాయ ముక్కలు బాగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. అండ్ కుకింగ్ సోడా. ఇవి 2 రకాల మిర్చి తీసుకున్నానండి. ఇట్లా సింపుల్ గా చిన్నగా ఉన్న మిర్చి, ఇది స్పైస్ ఎక్కువ ఉంటుంది. నేను గింజలు తీసేసాను ఆల్రెడీ ఇలా కట్ చేసుకొని. అండ్ ఇదొకటి, ఇది బాగా లాంగ్ ఉంటుందండి. ఒక్కొక్కటి 3 పీసెస్ కట్ చేసుకున్నాను నేను. దీంట్లో కూడా వీలైనంత వరకు అంత ఎక్కువ స్పైస్ ఉండదు, బట్ స్పైస్ ఉంటుంది ఇది కూడా. అందుకోసం దీంట్లో కూడా కొంచెం గింజలు తీసేసానండి, పూర్తిగా కాదు, కొంచెం ఉన్నాయి దీంట్లో. ఇంకా ఇలా సీడ్స్ తీసేసి కట్ చేసి పెట్టుకున్నానండి. అండ్ ఇంకోటి ఏం చేయాలంటే పుట్నాల పప్పు, ఉప్పు, వాము, ఈ 3 స్టఫింగ్ కోసం మిక్స్ చేసి పెట్టుకోవాలి, పౌడర్ చేసి పెట్టుకోవాలండి. అండ్ నెక్స్ట్ ఏం చేయాలి అంటే కొంచెం పక్కగా పెట్టుకుందాం వీటిని. ఈ నిమ్మకాయని కట్ చేసుకొని ఈ కారంలో కొంచెం ఉప్పు వేసుకుందామండి, కొంచెం చాలు. దీంట్లో నిమ్మకాయ పిండి పెట్టుకుందాము. ఇది కొంచెం పలచగా అవ్వాలండి. పలచగా అయ్యేంత వరకు లెమన్ జ్యూస్ వేసుకోవాలి. పిండేసానండి. దీన్ని ఇప్పుడు మిక్స్ చేసేసుకుందాం. దీన్ని ఇలా రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇంకొంచెం పలచకున్నా పర్లేదు, ఇలా ఉన్నా పర్లేదు, నేను ఇలాగే ఉంచేస్తున్నాను. ఈ నిమ్మకాయ కారాన్ని పక్కన పెట్టుకుందాము. అండ్ నేను ముందే చెప్పాను కదండి, పుట్నాల పప్పు, వాము, ఉప్పు మిక్సీ వేసుకోవాలని నేను ఆల్రెడీ వేసి పెట్టాను. దీన్ని మిర్చిలోకి స్టఫ్ చేసుకుందామండి. ఇలా కట్ చేసుకున్నాను కదా. ఇలా అన్నిట్లోకి స్టఫ్ చేసి పెట్టుకోవాలి. చాలా మంది ఇట్లా చీల్చకుండా జస్ట్ పిన్నీస్తో ఘాట్లాగా పెట్టేసి కూడా మధ్యలో సీడ్స్ తీస్తారు. కొంతమందికి మిర్చి బజ్జీ అంటే కారం లేనివి కూడా దొరుకుతాయి కాబట్టి ఇండియాలో అవి అలానే తీసుకొచ్చి కొంచెం ఘాటు పెట్టేసేసి వేసేస్తారు. బట్ ఇలా స్టఫ్ చేసి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ పిండిలో ఉప్పు వేసుకుందామండి సరిపోయేంత. అండ్ కొంచెం వాము. అండ్ నేనేం చేస్తానంటే ఇది ఆల్రెడీ మిక్సీ పట్టిన పౌడర్ ఉంది కదండి, ఇది కొంచెం వేసుకుంటాను, టేస్ట్ బాగుంటుంది. ఒక 2 స్పూన్లు, ఎక్కువేం వేయను, ఒక 2 స్పూన్లు అంతా అంతే అండి. దీన్ని ఇప్పుడు వాటర్ వేసి కలుపుకుందాము. ఇది శనగపిండి ఆల్రెడీ నేను జల్లించి పెట్టానండి. జల్లించుకుంటే లంప్స్ లేకుండా ఉంటాయి కదా. సో ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలిపేసుకుందాం. కొంచెం కుకింగ్ సోడా అండి. కుకింగ్ సోడా మరీ ఎక్కువ ముందు వేయాల్సిన అవసరం లేదండి. మనం జస్ట్ వండుకునే ముందు వేస్తే సరిపోద్ది. ఇదేమీ నానాల్సిన అవసరం ఏమీ లేదు. చాలండి, ఇలా కలుపుకుంటే సరిపోద్ది. ఇలా జారుతుంది కదా ఈజీగా, ఇలా కలుపుకోవాలి. ఇంకా వండేసుకుందాం. ఆయిల్ పెట్టేశానండి ఆల్రెడీ, నూనె కాగుతోంది. నూనె కాగిందేమో చూద్దామండి. కాగింది, వేసేద్దాం. ఇంకా
ఇలానే వేసుకోవాలండి అన్ని. ఇంట్లోనే ఇలా మన చేతులతో మనమే పిండి కలుపుకొని మనమే వేసుకుంటే తెలుస్తుంది కదా మనం ఏం వండుతున్నామో, ఏ ఆయిల్ యూజ్ చేస్తున్నామో అన్నీ తెలుస్తుంది కదా. పిల్లలకు కూడా హెల్దీగా పెట్టచ్చు, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. తీసేసుకుందాము. కొంచెం లైట్గా ఆరిన తర్వాత మళ్ళా వేసుకుందాము రెండోసారి కూడా వేసుకోవడం వల్ల బాగా వేగుతాయండి లోపల వరకు, అందుకనే రెండోసారి వేస్తాను. ఇంకొకసారి వేసుకుందాము. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టినవి ఉన్నాయి కదా, అవి కూడా వేసేస్తాం వీటిలోని. అయిపోయిందండి, వేగిపోయినాయి, తీసేద్దాం. ఇంకా తీసేద్దామండి. తీసేసానండి. మనం బజ్జీలు వండేసుకున్నాం కదండి, ఇప్పుడు మనం దీనికి స్టఫింగ్ చేసుకుందాము. ఇలా కొంచెం ఆరిన తర్వాత అయితే పట్టుకోవడానికి ఈజీ అండి, అందుకే కొంచెం వెయిట్ చేశాను నేను. మనం ముందుగానే కట్ చేసి పెట్టుకుందాం కదా ఉల్లిపాయలు. ఆనియన్స్ స్టఫ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా నిమ్మకాయ కారం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, కొంచెం తక్కువ తినేవాళ్ళు అంటే ఇంకా పలచగా చేసుకొని డ్రాప్స్ కూడా వేసుకోవచ్చండి. అంతే అండి, మిరపకాయ బజ్జీలు రెడీ అయిపోయినాయి. మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. Thank you for watching this video. If you have any suggestions, please comment down below and don't forget to like, share and subscribe.